హాయ్ అండి, హాయ్ ఎవ్రీవన్. మనకు థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా తయారు చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. యాక్చువల్గా నేను కొత్తగా స్టార్ట్ చేశానండి బిజినెస్ అనేది. సో మీకు థ్రెడ్ బ్యాంగిల్స్కి కావాల్సినవి బ్యాంగిల్స్, థ్రెడ్, మ్యాచింగ్ బ్యాంగిల్స్ అని అవసరం లేదు. ఏంటంటే మీకు లైట్ కలర్స్లో వచ్చేసరికి మీకు ఇది లైట్ బ్యాంగిల్స్ ఎప్పుడు లైట్లోనే తీసుకోండి. ఇది డార్క్ కలర్ కాబట్టి ఇట్లా నేను మ్యాచ్ చేశాను. మీరు కూడా కావాలనుకుంటే చేసుకోవచ్చు, బట్ లైట్ కలర్లో అయితే బ్యాంగిల్ బయటికి కనిపిస్తుంది అనమాట. అంటే థ్రెడ్ లైట్ వచ్చేసి బ్యాంగిల్ డార్క్ ఉండేసరికి మనకు బయటికి ఎక్స్పోజ్ అవుతుంది. సో అట్లా కాకుండా సేమ్ బ్యాంగిల్ తీసుకుంటే, అంటే డార్క్ కలర్స్కి డార్క్ కలర్స్, లైట్ కలర్స్కి లైట్ బ్యాంగిల్స్ తీసుకుంటే మంచి సూట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ థ్రెడ్ బ్యాంగిల్స్కి, ఇది 4 కట్ బ్యాంగిల్ అండి. ఈ 4 కట్ బ్యాంగిల్కి ఎన్ని రౌండ్స్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది నేను చెప్తాను. సో ఇప్పుడు మనకు దీనికి కావాల్సింది 4 కట్ బ్యాంగిల్స్ 2 తీసుకుందాం. ఫస్ట్ అయితే మనం సెట్ చేయాలంటే ఎన్నైనా సెట్ చేసుకోవచ్చు అండి. సో ఇవి తీసుకోవడానికి మాత్రం ఫస్ట్ బేసిక్ నేను కూడా బేసికే అండి. సో దీంట్లో 2 తీసుకుందాం. ఫస్ట్ 2కి 2 పింక్ టు పింక్ పైరప్ చేశాను నేను. దానికి కావాల్సిన కటర్ అండ్ గ్లూ అండ్ ప్యాడ్ అండి. ప్యాడ్ కనిపిస్తుంది అనుకుంటా, ప్యాడ్. సో ఇవి ఉంటే సరిపోతుంది దీన్ని బట్టి మనము చేసుకుందాం, సరేనా? ఇట్లాంటివి థ్రెడ్ మనకి అటు ఇటు పడిపోకుండా ఒక చిన్న కప్ లాంటిది తీసుకొని మనం థ్రెడ్ ఇందులో వేసి దానికి ప్యాడ్కి మనం రౌండ్స్ చుట్టేటప్పుడు మనకు థ్రెడ్ అటు ఇటు కదలకుండా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, నేను ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఒక్క నిమిషం పక్కన పెట్టేసుకొని, ఇది ప్యాడ్. సో ఇది తీసుకొని ఫస్ట్ రౌండింగ్స్ వేసేటప్పుడు మనం ఇలా తీసుకోవాలి. రౌండింగ్స్ వచ్చి మనకు ఆ 4 కట్ బ్యాంగిల్స్కి ఎప్పుడైనా 45 తీసుకోవాలండి. 45 to 50, బిగినర్స్ అయితే 50 తీసుకోండి. లేదు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, మేము 45 ఉన్నా చేసుకోగలము అనుకుంటే మాత్రం 45 తీసుకోండి. ఓకే, నేనైతే 45 తీసుకుంటానండి. ఆల్రెడీ నేను చూడండి ఒక రౌండ్ వేసాను. ఒక రౌండ్ తర్వాత ఈ సెకండ్ రౌండ్ 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 40, 41, 42, 43, 44, 45 ఇన్నఫ్ అండి, చాలు. అంటే నాకు చాలు, నేను 45లో సెట్ చేస్తాను. సో 45 దీన్ని మనం ఇప్పుడు ఏం చేయాలంటే కట్ చేసుకోవాలి. కట్ చేద్దాం, ఈవెన్గా కట్ చేయాలంటే. కట్ చేసిన తర్వాత ఓకే, కట్ చేశాక చూడండి ఇవన్నీ ఈవెన్ చేసుకోవాలి. ఓకే, కొంచెం ఆత్రపడకండి, నిదానంగా చేయండి. ఈవెన్ చేసుకొని కొంచెం ప్రాక్టీస్ అయ్యే వరకు నాకు ఇబ్బంది అయిందండి, మీకు ఇబ్బంది అవుతుంది. సో కొంచెం ట్రై చేయండి, తప్పకుండా వస్తుంది. రాందంటూ ఏది ఉండదు. ఓకే, కొన్ని అన్ఈవెన్ వస్తాయి థ్రెడ్స్. మనకు స్టార్టింగ్లో ఏది పర్ఫెక్ట్గా రావాలని రూల్ ఏమీ లేదు, రాదండి. వచ్చినంత మట్టుకైతే ట్రై చేయండి ఫస్ట్. ఓకేనా, వచ్చిందా? నాకు ఇక్కడ కొన్ని అన్ఈవెన్స్ వచ్చాయి. సో నేను దీన్ని ఈవెన్గా ఉన్నంత వరకు కొంచెంగా కట్ చేస్తున్నాను. ఓకేనండి, అర్థమైంది కదా? ఈవెన్గా కట్ చేస్తాను నేను. కట్ చేసి దీనికి గ్లూ, ఈ గ్లూయే తీసుకోండి, బ్లూ కలర్ది.
ఇదైతే చాలా బాగుందండి గ్లూ. దీంట్లో కలర్స్ ఉంటాయి, బట్ ఇదైతే పర్ఫెక్ట్గా ఉంది. అంటే లూజ్గా అంత టైటీగా కాకుండా చాలా బాగుంది. ఫస్ట్ దీనికి స్టిక్ చేసి ఒక 2 minutes వెయిట్ చేయండి. 2 minutes వెయిట్ చేస్తే ఇది మనం ఏదైతే థ్రెడ్ ఉందో థ్రెడ్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అయిపోయి మనకి చూడండి కరెక్ట్గా లైన్ కరెక్ట్గా వచ్చింది. ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది. స్ప్రెడ్ అయ్యి ఇప్పుడు బ్యాంగిల్ ఒక 10 seconds అనేది 5 seconds అయినా ఓకే అండి. ఆరుతుంది, కొంచెం ఆ గ్లూ అనేది అతుక్కుంటుంది. అతుక్కున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ బ్యాంగిల్ ఉంది కదా, బ్యాంగిల్కి హాఫ్లో మనం అంటించుకోవాలి. ఫుల్లో ఎప్పుడు అంటించొద్దండి, హాఫ్లోనే అంటించండి. ఎందుకంటే బ్యాంగిల్ రౌండ్ తిరిగి వచ్చాక, అంటే ఈ థ్రెడ్ ఇప్పుడు ఇక్కడ నేను అంటించుకున్నానా, ఇది ఇక్కడ మనం స్టిచ్ చేస్తున్నాము. ఈ థ్రెడ్ ఈ థ్రెడ్ ఎక్కడైతే మనం అంటిస్తున్నామో ఈ హాఫ్లో అంటిస్తున్నాం కదా, ఈ థ్రెడ్ మొత్తం మనం చుట్టుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఈ హాఫ్ అనేది మనం కవర్ చేయాలి. ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది కదా, ఈ హాఫ్ అనేది ఫుల్ఫిల్ చేయాలి. అప్పుడైతే వర్క్ కరెక్ట్గా వస్తుంది మీకు. సో ఇది ఇక్కడ నేను హాఫ్లోనే తీసుకుంటున్నానండి. హాఫ్లోనే మీరు కూడా అంటించుకోండి. అంటించుకున్న తర్వాత ఒక 10 seconds దీన్ని వదిలేసేయండి. బిగ్నెస్కి 10 seconds కాకుండా 15-20 seconds వదిలేసినా నో ప్రాబ్లం అండి. ఎందుకంటే మనకు భయం ఉంటుంది ఊడిపోతుందని. కొంచెం చూసుకొని 10 seconds అయితే సరిపోతుంది. ఈవెన్ మీకు డౌట్ ఉంటే ఇంకొక 5 seconds ఎక్కువ తీసుకొని దీన్ని డ్రై అవ్వనిద్దాం. ఓకేనా? దీనికి డ్రై అయిన తర్వాత నేను ఇంకో బ్యాంగిల్ చూపిస్తానండి. ఇప్పుడు దీనికి నేను 45 lines ఇది తీసుకుంటాను. ఒక్క నిమిషం ఇంకో బ్యాంగిల్కి చూపిస్తాను. ఇది 20 దగ్గర నేను ఆపానండి. ఎందుకంటే బికాజ్ నేను మీకు ఒక కప్ చూపించాను కదా, ఈ కప్ నేను ఎందుకు యూజ్ చేస్తానని మీకు అర్థం అవ్వాలి. అందుకే చూడండి, దీంట్లో నేను థ్రెడ్ వేసుకున్నాను. అంటే ఈవెన్ మనం ఇట్లా చుట్టచ్చు. 20 కదా, 21, 22 ఇట్లా చుట్టచ్చు. బిగ్నెస్కి ఏంటంటే ఈ ప్రాబ్లం అయిపోతుంది అనమాట. ఇట్లా తీసుకోవడం వల్ల ప్రాబ్లం అయిపోతుంది. అట్లా కాకుండా ఇట్లాంటి ఒక కప్లో ఈ థ్రెడ్ మనం ఇందులో వేసేసుకొని చుట్టేస్తే ఈజీగా ఉంటుంది. మీతో మాట్లాడితే నేను 22 lines చుట్టాను. దాని తర్వాత మీకు చూపించడానికి 2 lines చుట్టాను. అంటే టోటల్ ఎంత అయింది? 22 అయింది. సో ఇక్కడ నుంచి 23 కౌంట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఇందులో ఉన్నది థ్రెడ్ దాంట్లోనే ఉంటుంది అనేది చూడండి ఒకసారి. 23, 24, 25, 26, 27, 28, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45. ఓకే, 45 ఇక్కడికి వచ్చి ఇప్పుడు చూసారా థ్రెడ్ దాంట్లోనే ఉంది. ప్లస్ మనకి ఎక్కడ కదలకుండా, ఎక్కడ ఏం అవ్వకుండా, డిస్టర్బ్ అవ్వకుండా, మనల్ని అది డిస్టర్బ్ చేయకుండా, మనం దాన్ని డిస్టర్బ్ చేయకుండా నీట్గా క్లియర్గా ఉందన్నమాట. ఓకే, ఇక్కడికి మనం ఈ 45 lines కదా, ఇక్కడికి కట్ చేసుకుందాం. రైట్, తర్వాత దీంతో మనకి ఇంకా పని లేదు, పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ముందు బ్యాంగిల్కి ఎలా అయితే మనం తీసుకున్నామో అట్లా ఒక ఈవెన్గా తీసుకొని కట్ చేయాలండి. ఫస్ట్ ఓకే, ఇప్పుడు ఇది క్లియర్గా వచ్చిందండి. ఒక్క నిమిషం క్యామ్ కొంచెం ఓకే చూడండి, ఈవెన్గా ఉంటుంది. ఈవెన్గా ఉన్నది ఎంత
ఏదైనా కొంచెం అటు ఇటుగా వస్తుందండి, అది కంపల్సరీ. సో దాన్ని కొంచెం లైట్గా మనం ట్రిమ్ చేసినట్టుగా చేయాలన్నమాట. ఓకే ఓకే వచ్చేసింది, పక్కన పెట్టేసుకోండి. దీనికి ఇప్పుడు గ్లూ అంటించుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ బ్యాంగిల్కి ఎలా అయితే మనము అటాచ్ చేసుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీనికి కూడా అంతే అండి. ఫస్ట్ పైన రాసుకోండి, దీనికి పైన రాసుకొని దెన్ ఈవెన్గా పక్కన వచ్చేలా, ఒకదానిపైన ఒకటి కాకుండా పక్కన వచ్చేదానిలాగా మీరు గ్లూ అప్లై చేయండి. ముందు చెప్పాను కదా, అంతే సేమ్ ఇది కూడా అంతే అండి. హాఫ్లో మనం స్టిక్ చేసుకోవాలి. హాఫ్ వరకు అండి, మరీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. హాఫ్ వరకు మాత్రమే స్టిక్ అనేది చేయాలి. ఎప్పుడైనా ఇంకోటండి, మీకు ఏమైనా కనిపిస్తుందా బ్యాంగిల్ ఇట్లా ఉంది కదా, బ్యాంగిల్ ఎప్పుడైనా మనం అప్వర్డ్ డైరెక్షన్ అంటే ఇప్పుడు మనము థ్రెడ్ ఇలా పెడుతున్నాము కదా, ఈ థ్రెడ్ పెట్టింది ఎప్పుడైనా అప్వర్డ్ డైరెక్షన్లోనే మనం అప్లై చేయాలి. మెయిన్ టెక్నిక్ ఇదే అండి, అప్వర్డ్ డైరెక్షన్లో మాత్రమే. ఎందుకంటే అటు ఇటు రబ్ చేయకుండా ఓన్లీ ఇట్లా అప్వర్డ్ మాత్రమే చేసి వదిలేసాను. ఇప్పుడు సపోజ్ చూపిస్తున్నాను నేను, మీరు ఇలా అని, ఇప్పుడు గ్లూ ఉంది ఇలా అంటే మనకు అది కరెక్ట్గా సెట్ అవ్వదండి. అంటే థ్రెడ్డింగ్స్ అటు ఇటుగా అయిపోతాయి. అందుకని బ్యాంగిల్ ఇలా పెట్టి ఓన్లీ అప్వర్డ్ డైరెక్షన్ ఇలా ఇచ్చి మనం హ్యాండ్ వెనక్కి తీస్తే మళ్ళీ ఫింగర్తో మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసి హ్యాండ్ వెనక్కి తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు స్టిక్ అయిపోతుంది. నేను మళ్ళీ ఒక 10 సెకండ్ ఆరదిద్దామండి. ఓకే, ఇది ముందు చేసిన బ్యాంగిల్ చూడండి ఎంత బాగా డ్రై అయిపోయిందో. ఇప్పుడు మనం ఇది పట్టుకొని లాగిన మనకి బ్యాంగిల్ అనేది థ్రెడ్ బయటికి రాదు. చూడండి నేను లాగుతున్నాను, రావట్లేదు. సో ఇప్పుడు దీన్ని మనము క్రాస్గా చూడండి, ఈవెన్గా వస్తుంది. చూడండి ఈవెన్గా రావాలి, ఒక దాని మీద ఒకటి రాకుండా ఈవెన్గా. ఈవెన్గా వచ్చి వెనకాల కూడా ఇక్కడ మనం ఇక్కడ స్టిక్ చేసాం కదా, దాని పక్క నుండే మనకి రావాలండి. చూసారా, దాని పక్కన ఇక్కడ ఎడ్జ్ ఉందండి. ఇది మనము ఎక్కడైతే స్టిక్ చేసామో అదే ఎడ్జ్, ఇది దాని పక్క నుండే మీకు థ్రెడ్ వచ్చింది. ఓకే, దాని పక్క నుండి థ్రెడ్ వచ్చింది. ఇప్పుడు కూడా నెక్స్ట్ అలానే తీసుకోవాలి. సేమ్ కొంచెం మీకు గ్యాప్గా ఉంటే ఇట్లా కవర్ చేస్తూ, ఓకే, కవర్ చేస్తూ మనం టైట్నెస్ అనేది ఫస్ట్ కొంచెం లూజ్ వదిలి దాని తర్వాత దాన్ని సెట్ చేసుకొని అప్పుడు మనం ఈ థంబ్ ఫింగర్తో దీన్ని టైట్గా పట్టుకొని ఈ లోపల నుండి ఇది బయటికి తీయాలి. తీసి జాగ్రత్తగా చూడండి, తీసి నెక్స్ట్ కూడా మళ్ళీ లోపల కూడా ఇదే ఫినిషింగ్ మనకి లోపల రావాలి. ఇక్కడ ఉంది కదా, సేమ్ ఫినిషింగ్లో సేమ్ అంతా అండి. సేమ్ థ్రెడ్ డ్రాపింగ్ అంటే థ్రెడ్ డ్రాపింగ్లోనే మన బ్యాంగిల్ అంతా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇలా వచ్చి ఇక్కడ కూడా సేమ్ అలానే రావాలి. అర్థమైందని అనుకుంటాను.
చూసారా, క్రాసింగ్గా ఇలా రావాలి. ఓకే, సేమ్ మళ్ళీ ఇలా ఈవెన్గా తీస్తూ రావాలండి. ఒక చుట్టడానికి ఇంకో చుట్టడానికి మధ్యలో మీరు కొంచెం టైం టేకింగ్ తీసుకున్నా పర్లేదు, కానీ మనకు ఫినిషింగ్ మాత్రం ఈవెన్గా. ఇప్పుడు మనం ఇక్కడ ఫ్లాట్ బ్యాంగిల్ అయితే ఎలా ఉందో థ్రెడ్ చుట్టిన తర్వాత కూడా మనకు ఇదే ఫినిషింగ్, ఇదే లుక్ ఇక్కడ కూడా రావాలన్నమాట. ఓకే ఓకే అండి, ఇంతే సింపుల్ ప్రాసెస్. పెద్ద అందరు చెప్పినట్టు కష్టమైనది ఏమీ లేదండి. ఇంత కష్టాన్ని ఇష్టంగా చేస్తే అంతా మనకు వచ్చేస్తుంది. మనం నేర్చుకోలేదంటూ ఏది ఉండదు. సో ఇలా ఇలా వచ్చేస్తుంది. చూడండి, లోపల కూడా అదే ఫినిషింగ్ వచ్చింది. మీకు కనిపిస్తుందా? చూసారా, అదే ఫినిషింగ్లో లోపల బయట కంబైన్గా రావాలండి. ఇక్కడ నుంచి నేను థ్రెడ్ ర్యాప్ చేశాను సేమ్ ఇక్కడికి. ఇక్కడ సింపుల్ బ్యాంగిల్ ఎలా ఉందో ఇక్కడ థ్రెడ్ చుట్టిన బ్యాంగిల్ కూడా అలానే ఉంది ఈవెన్గా. ఇక్కడ ఈవెన్ కలర్ మీకు ఎలా కనిపిస్తుందో బ్యాంగిల్ది, ఇక్కడ థ్రెడ్ బ్యాంగిల్ కూడా మీకు అంతే ఈవెన్గా కనిపిస్తుంది. చూసారు కదా, ఇక్కడ ఎంత స్మూత్గా ఉందో ఇక్కడ అంతే స్మూత్గా ఉంటుంది. ఓకేనండి, ఇది ప్రాసెస్. సో నేను ఈ బ్యాంగిల్ మొత్తం థ్రెడ్డింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను మీకు చూపిస్తాను. ఓకే, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. చూడండి, మనం ఇప్పుడు ఎండింగ్కి వచ్చేసాం. ఇక్కడ వచ్చింది ఎండింగ్కి. లాగంటే ఇక్కడ గట్టిగా లాగి పట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వెనక్కి తీసుకోండి. ఒక రౌండ్ అయితే వస్తుంది. తొందర ఏం లేదండి, నెమ్మదిగా చేసుకోండి, పోయింది ఏమీ లేదు. చూడండి, ఎక్కడైతే మనం స్టార్ట్ చేసామో మీకు కనిపిస్తుందో ఇక్కడ మనం స్టార్ట్ చేసాము. సో ఎండింగ్ కూడా మీకు ఇక్కడే వచ్చింది. చూడండి, అనిపిస్తుందా? ఇక్కడ మనం స్టార్ట్ చేసాము ఇక్కడ. సో ఎండింగ్ కూడా ఇక్కడికే వచ్చే ఆగింది. ఎండింగ్ ఇక్కడికే వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని స్టిక్ చేసేద్దాం. చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి. స్టార్టింగ్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఇదిగోండి, హాఫ్లో నేను స్టిక్ చేశాను కదా, అక్కడ స్టార్ట్ అయింది. మళ్ళీ అక్కడే అదే సేమ్ ప్లేస్లో ఆపోజిట్లో మనకి ఎండ్ అయింది. దీన్ని చూడండి, ఇలా వస్తుంది. కట్ చేద్దాం ఎక్స్ట్రా థ్రెడ్ని. ఓకేనా, దీనికి మీరు ఫస్ట్ పైన గ్లో పెట్టండి. అన్నిటికీ అంటేలా ఈ గ్లూ పెన్తోనే నేను గ్లూ పెట్టేసి ఫ్యాబ్రిక్ గ్లూ కిందన పెట్టండి. మళ్ళీ ఇక్కడ ఫుల్ పెట్టద్దండి, మీరు ఎక్కడైతే
ఉందో అక్కడికే చేయండి, గ్లూ అంటించండి. నెక్స్ట్ ఇందాక మీకు చెప్పాను కదా డైరెక్షన్, సేమ్ అదే డైరెక్షన్లో ఓన్లీ ముందుకి అనండి, అంతే. మళ్ళీ మీకు ఏదైనా డౌట్ ఉంది, ఇక్కడ లెగిసినట్టుంది, ఒక థ్రెడ్ మనకు బయటికి కనిపిస్తుంది అనుకుంటే మళ్ళీ వెనక్కి లాక్కండి. ఎప్పుడైనా మరి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అదే. ఇప్పుడు మనం స్టిక్ చేసాము, దాన్ని ఇలా అనొద్దు, వెనక్కి అనొద్దు. వెనక్కి అనకుండా మనం ఇక్కడ నుంచి మన హ్యాండ్కి ఇలా కొంచెమైనా గ్లూ ఉంటుంది చూడండి, కొంచెమైనా గ్లూ ఉంటుంది. దీన్ని బేస్ చేస్తూ మళ్ళీ ముందుకి మాత్రమే ప్రెస్ చేయండి. క్లియర్ అనుకుంటా, మీకు అర్థమైందా? ముందుకి మాత్రమే ప్రెస్ చేయండి, ఇట్లా గట్టిగా ప్రెస్ చేయండి. ఒక 10 సెకండ్స్ ఆగితే ఇది ఆరిపోతుంది. సో ఇందాక ఇది స్టార్ట్ చేశాను, మీకు చూపించేటప్పుడు ఈ బ్యాంగిల్ స్టార్ట్ చేశాను, ఇప్పుడు ఎండ్ చేసేటప్పుడు ఇది చేశాను. ఎందుకంటే మనకు డిజైన్ మనకు 2 బ్యాంగిల్స్లో రావాలి కాబట్టి మనం ఇలా నేను చేశానండి. మనం ఏ డిజైన్ వేయాలి అనేది నేను ఇంకా ఆలోచించుకోలేదు. నేను లోటస్ అనుకుంటున్నాను. సో నేను రేపు ఎలా వేయాలి అనేదని నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో చూడండి, ఇలా రావాలి థ్రెడ్డింగ్ అనేది. ఎంత పలుచగా వస్తే మీకు ఫ్యాబ్రిక్ గ్లూ అంత బాగా అతుక్కుంటుంది, ప్లస్ మీకు లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, అర్థమైందా? అర్థమైందా? మీరు కూడా నాకు సజెస్ట్ చేయొచ్చు అండి. నా ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు నాకు చెప్పండి. సో నేను బిగినర్నే అండి, బిగినర్ అని నేను కొంచెం చేశాను, సేల్ కూడా అయిపోయాయి. సో మీరు బిగినర్స్ అయినా నాకు కొన్ని సజెషన్స్ ఇవ్వండి, ఎలా చేయాలి. లేదా ఏదైనా మిస్టేక్ ఉన్నా ఇది మీరు మిస్టేక్ చేశారు అని కూడా నాకు క్లియర్ కట్గా చెప్పవచ్చండి. నేనేం ఫీల్ అవ్వను, నాకు ఇంకా నేర్చుకోవడానికి ఆపర్చునిటీ వచ్చింది అని చెప్పి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను తప్ప నేనేం ఫీల్ అవ్వనండి. అది నా మెంటాలిటీ కూడా కాదు. సో ఇదండి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. డిజైన్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకేనండి, బాయ్.